ఏంటి దోస్తులు మర్చిపోతున్నారా? మేము పెట్టిన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏంటి దోస్తులు వీడియో చూద్దామా? పిన్ని కొంచెం ఉప్పు ఉందా? కొంచెం కారం ఉందా? టీలోకి కొంచెం టీ పొడి ఉందా? అమెరికా నుంచి వస్తున్నాడా మీ అల్లుడు? ఏంటక్క మరీ అంత ఓపెన్ గా మొహం మీద మాట్లాడేస్తున్నావు? సరే గాని ఆ పక్కింటి పంటదానికి అస్సలు చెప్పితే ఇంకా మా అల్లుడు ఇంటికి రాడు. అటు నుంచి అయితే మళ్ళీ పైకెక్కి సముద్రం వెళ్ళిపోతాడు. అలాంటి నోరు ఆ పంటదాన్ని. దొరికిందిరా ఛాన్స్. ఏంటి అడుగుతున్నా? ఏంటి ఛాన్స్ అంటున్నావేంటి? ఏమీ లేదక్క. సరే గాని ఇలా ఉప్పు కారం పప్పు అని మా అల్లుడు వచ్చేసానుక మళ్ళీ మా అల్లుడి దగ్గర నా ఇమేజ్ ఏమైపోద్ది? అది ఇమేజ్ కాదక్క, ఫెస్టేజ్. సరే గాని ఏదోటి నా నోటికి వచ్చింది ఏదో చెప్పాను గాని ఇది ఇక్కడితో రా వదిలే. ఆ పక్కింటి పంటదానికి ఏంటండి పరసమ్మకి మళ్ళీ అలాగా ఊళ్ళో అందరికి డప్పేసుకుని చెప్పినా చెప్తా. పెద్ద గొప్పేం కాదు. అమెరికా నుంచే కదా ఆకాశం లేనిది కానీ ఊడిపడుతున్నాడు మీ అల్లుడు ఓ డప్పేసి చెప్పుకోవడానికి. ఏంటి మా అల్లుడిని అలాగే మాట్లాడుతున్నావు? ఎవరి అల్లుడు వాడితే గొప్ప. నీ కళ్ళు కాకి పడా, నీ ముక్కు కాకి ఎత్తుకెళ్ళా, నీ నోట్లో కారం వెయ్యా, నీ కాళ్ళు రెండు ఎరగొట్ట. ఏంటక్క చిన్న విషయానికి ఏమో మాట్లాడుతున్నావు? ఉప్పు పప్పు ఇచ్చినందుకేనా కాళ్ళు ఎరగొట్టి కంట్లో బాగా పడుతున్నట్టున్నావా? ఉప్పు కారం కానీ ఉడికి వచ్చాయా? మరి వాటి విషయాలు కొన్ని పడాలా? సరే కానీ ఇంకెళ్ళమ్మా, ఇంక నీతో పాటు మాట్లాడుతూ ఉంటే మా అల్లుడి గారికి వంటలు చెయ్యాలి. నీకే పెద్ద అమెరికా అల్లుడు ఉన్నాడు, మరి ఎవ్వరికి లేదు ఊర్లోని. ఎవ్వరికి ఊరు ఎవ్వరికి చెప్పొద్దు అంటుంది. నా నోరేమైనా ఆగుతుంది మరి ఊరందరికి డొప్పు కొట్టి మరి చెప్తాను. దీని శకలో గట్ట అన్నం తిడతావా? దీనికి గుమ్ముడికి ఎట్టి దాని బురద పడినా ఫస్ట్ ఈ పక్కకి పొట్టు పంకజానికి చెప్దాం. దీనికి చెప్తే అల్లుడు మధ్యలోనే ఆగిపోతాడు, ఇంటికి రాయే రాడు. అంత పవర్ఫుల్ నోరు ఈ పంకజం ఉంది. పంకజమక్క ఏందే ఏంది అలా పిలుస్తున్నా? ఏం లేదక్క. ఏమీ లేదని అక్క ఎందుకు పిలిచావు? ఉందక్క ఉంది. సూర్యకాంత్ అల్లుడు అంట అమెరికా నుంచి వస్తున్నాడంట. అమెరికా నుంచి వస్తే గొప్ప. ఇప్పుడు అందరూ అమెరికాలోనే ఉంటున్నారు. సాఫ్ట్వేర్లు చదవడం, అమెరికా వెళ్ళిపోవడం. ఒక బాత్రూమ్ కదినోడు అమెరికాలో ఉద్యోగం ఉండవే, ఒక ఉద్యోగం చేసినోడు అమెరికాలో ఉండవే. అదేనా పెద్ద గొప్ప ఏంటే? ఆ అల్లుడు ఏ అమెరికాలోనే బాత్రూమ్ కడుగుతున్నాడులా ఉంది. ఊరిగా గొప్ప చెప్పేసుకుంటుంది. సర్లే మనకెందుకు కానీ అన్నీ దీనికోసం ఏంటి పిలిచావు? ఇదేంటి నచ్చుకోవడం కూల్ అవుతుంది. ఏంటి అలా గొడుక్కున్న లుల్లు అని? అక్క ఒక్కసారి నేను ఊరితోనే అమెరికా నుంచి అల్లుడు రాడు, మధ్యలోనే ఆగిపోతానే అనవా ప్లీజ్. ఏంటి నన్ను ఊరితాను నీకు అంత ఇష్టమా? అలాగే ఆ అల్లుడు రాడు, మధ్యలోనే ఆగిపోతాడు. అదంతాను అప్పుడు గింజుకొని చస్తుంది. నువ్వు సూపర్ అక్క. సర్లే కానీ నాకు పని ఉందమ్మా, వస్తా. ఒక లగ్నోరు అయ్యింది, ఇంకో లగ్నోరుతో అనిపించాలి అమెరికా అల్లుడు రాకుండా. దేవతేదరు నన్ను ఎదురుతుందా? దాని కొంట్లో కారం పోయ్యా ముష్టిదాయా. సరోజక్క నీతో చిన్న విషయం మాట్లాడాలి. ఏం లేదక్క, సూర్యకాంత్ అల్లుడు అంట అమెరికా నుంచి వస్తున్నాడంట. నేను ఊరితో ఉద్యోగం పోయి ఇంటి దగ్గర ఉండాలని కోరుకోక్క. సరే థ్యాంక్స్ అక్క, ఇంక నువ్వు వెళ్ళు. అమ్మయ్య ఇంక ఊరంతా పాగేసినట్టే, ఈ ఆడికి నా డ్యూటీ అయిపోయింది. అమ్మా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయారంటమ్మా, వచ్చేస్తున్నారంట. చేస్తున్నానమ్మా, ఆల్రెడీ ఫోన్ చేశానమ్మా, మాట్లాడాను, వచ్చేస్తున్నారని చెప్పారమ్మా. వచ్చేసా, నేను వచ్చేసా. హాయ్ ఆంటీ, హలో, హౌ ఆర్ యూ? హాయ్ ఫైన్.
ఏమండి ఎప్పుడో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వేనన్నారు ఇప్పుడు వచ్చారండి నడిచికాని వచ్చారా ఏంటి నో నో ఐ డోంట్ నో నో ఏంటి నో అంటున్నారు అల్లరి గారు నాకేం అర్థం కావట్లేదు. అవునమ్మా అక్కడ అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి మరి నేను కూడా వెళ్తే ఇంగ్లీష్లోనే మాట్లాడతాను నీతో తెలుగులో ఎలా మాట్లాడాలో ఏంటో అవునా అయితే నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటాను మీతో మాట్లాడటానికి. సరే అల్లరి గారు రసపేరండి డిన్నర్ చేద్దరు గారు. వాట్ ఆర్ యు సేయింగ్ గోయండి రసపన్ కమింగ్. వాట్ ఆర్ యు సేయింగ్ మదర్ అమ్మా దయచేసి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడకమ్మా నాకు రెచ్చిపోవాలనిపిస్తుంది Go and fresh up and come the dinner. My mother saying. Okay. కమింగ్. అమ్మ మా ఆయన వెళ్ళినంత వరకు దయచేసి నేను ఇంగ్లీష్లో మాట్లాడితే నీ కాళ్ళు మొక్కుతాను తల్లే డోంట్ నో నాకంతా తెలుగు వచ్చు తెలుగులో మాట్లాడండి అమ్మయ్య అల్లరి గారండి మరి ఇప్పటివరకు చెప్పలేదండి మీకు తెలుగు వచ్చని. సరేగా అత్తయ్య గారు నీతో ఒక విషయం మాట్లాడాలి అత్తయ్య గారు నేను చాలా బాధగా ఉన్నాను అత్తయ్య గారు ఏంటి బాబు ఏంటి ఆ బాధ ఏంటి చెప్పు. ఏమీ లేదు అత్తయ్య గారు నేను అమెరికా నుంచి అయితే వచ్చాను కానీ ఇంకా అమెరికాకి వెళ్ళను అయ్యో ఏమైంది బాబు ఏంటి చెప్పు. అమెరికాలోని నేను బాత్రూమ్లు క్లీన్గా కడగలేనంట అత్తయ్య గారు అందుకే నన్ను ఉద్యోగంలో పీకేశారు అత్తయ్య గారు అవునా అయ్యో ఆ పంటగా నోట్లో పడిపోయినట్టున్నావు అయితే దాని లగ్గింగ్ అమ్మా దానికి చెప్తానుండు. అందుకే చెప్పానమ్మా నువ్వు ఎవ్వరికి చెప్పకు అమెరికా నుంచి మల్లుడు వస్తున్నాడని చెప్పవద్దు అని చెప్పాను నువ్వు చేసిన ప్రభావమే నీ నోటి ప్రభావమే అందరిని అనవలసిన పని ఉందమ్మా సరే ఇంకెవరితో ఏ విషయం చెప్పను నా నోటికి ప్లాట్ చేసేసుకుంటాను. ఇంకెందుకు అయ్యిందంతా అయిపోయింది కదా మా ఆయన బాత్రూమ్కి ఎట్టగడం బాగోలేదని అమెరికా నుంచి పంపించేశారని మళ్ళీ మల్లుడు గారు వచ్చేసారని చెప్తావు నువ్వు ఇంకా అమెరికా నన్ను ఎక్కడికి రానియకుండా చేసేసారు అత్తయ్య గారు నన్ను అమెరికా రానియరు ఇంకా